అందరికీ ప్రభు పేరుతో వందనాలు. మరి ఈరోజు తెలియజేసుకున్నట్లయితే చాలామంది దుఃఖిస్తున్నారు, చాలామంది చింతిస్తున్నారు, గర్భఫలం లేదని బాధపడుతున్నారు. మరి అన్న ఏడ్చింది, ఆ దినాలు శారా ఏడ్చింది. శారాకు వాగ్దాన పుత్రుడు ఇచ్చి ఉన్నాడు. అంటే అబ్రాహాముకి శారాకి కలిపి దేవుడు వాగ్దాన పుత్రుడు ఇచ్చి ఉన్నాడు. మరి అన్నాకి సమయాన్ని మరి నీ కడుపులో కూడా గొప్ప ప్రాప్తిగా దేవుడు మరి గొప్ప బహుమానం వేస్తారు. కానీ దేవుడు అన్యాయస్తుడు. మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రభు పెడతా మనవి చేస్తున్నాను. మరి ఎక్కడి దాకా నేను ఒక స్త్రీకి ప్రార్థన చేస్తున్నాను. ఆమెకు 11 సంవత్సరాల దగ్గర గర్భఫలం లేదు. అయితే మరి 2019లో గర్భం దాల్చి ఉంటుంది. 7 నెలలకు దాల్చి మరి ఈరోజు 7 నెలలకు దాల్చేసరికి 7 నెలలకి పుట్టింది, పాప పుట్టింది. ఇవాళ పుట్టింది, రేపు చనిపోయింది. కానీ దాని తర్వాత దేవుడు మరి దేవుని కృపను బట్టి, మహాకృపను బట్టి కమల పిల్లలు ఇచ్చింది. అందుకే ఇద్దరు కమల పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు పుడుతున్నారని చెప్పిన. ఇద్దరు అబ్బాయిలు ఒకటే. దేవుని మీద మీరు విశ్వాసం ఎంతమంది చనిపోయింది. ఈరోజు గర్భఫలం లేదని బాధపడద్దు, చింతించొద్దు. నీ విశ్వాసం గొప్ప సూచక్రియలు జరిగించబోతుంది. నువ్వు నమ్మి ప్రార్థించు. దేవుడు అనేకమైన కార్యాలు జరిగించబోతున్నాడు. కొద్ది మాటలు జీవించుకున్నాక ప్రభా ఎంతమందికి గర్భఫలం లేదు, యేసు నామములో వాళ్ళ గర్భం పట్టుగాక, వాళ్ళకి సహాయం అనుగ్రహించబడుగాక. ఇవే కార్యం జరిగించుకుంటే నజరేయుడు యేసుక్రీస్తునందుకు అడిగి అడుగుతున్నాను. ఆమె ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. నమ్మండి, దేవుని కార్యం జరిగింది.